కోపం అనేది నీ సమస్య కాదు, నీ శక్తి అని చెబితే నమ్మగలవా? ఎన్నో రోజులుగా దాన్ని కంట్రోల్ చేయాలని ట్రై చేస్తూ ఇబ్బంది పడుతున్నావా? మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాట, తన కోపమే తన శత్రువు. కానీ అది సగం మాత్రమే నిజం. మిగతా సగం ఏంటో తెలుసా? తన కోపమే తన మిత్రుడు. కానీ ఒకే ఒక కండిషన్, దాన్ని కరెక్ట్గా వాడుకున్నప్పుడు మాత్రమే. వెల్కమ్ టు మెంటల్ జిమ్. ఒక చిన్న కథతో స్టార్ట్ చేద్దాం. రామయ్య ఒక గొప్ప చేనేత కళాకారుడు. ఒక్కో దారాన్ని తన గుండెతో నేసే మనిషి. ఆయన మగ్గం అతని ప్రాణ స్నేహితుడు. ఆయన నేసే చీరలో ప్రతి డిజైన్ ఒక కళ, ప్రతి రంగు ఒక జ్ఞాపకం. ఆయన పనిలో ఆయన ఆత్మ యొక్క ప్రతిబింబం కనిపించేది. ఒకరోజు ఒక పెద్ద టెక్స్టైల్ కంపెనీ వాళ్ళు రామయ్య ఇంటికి వచ్చారు. మీ కళను ప్రపంచానికి చూపిస్తాం, మీ పేరును ప్రతి ఇంటికి పరిచయం చేస్తాం అంటూ తన డిజైన్స్ని ఫోటోలు తీశారు, హామీలు ఇచ్చారు. రామయ్య గుండెల్లో ఒక ఆశ వెలిగింది. ప్రజలు ఇది రామయ్య చేతి నుంచి వచ్చింది అని చెప్పాలని ఆయన ఆశించాడు. సరిగ్గా వారంలోపే ఒక షాప్ ముందు ఆయన కాళ్ళు ఆగిపోయాయి. తన డిజైన్స్ ఉన్న చీరలు తక్కువ నాణ్యతతో చౌకగా ముద్రించి వేలాడుతున్నాయి. వాటి మీద రామయ్య పేరు లేదు, గుర్తింపే లేదు. ప్రతి బొమ్మ ఇప్పుడు ఇంకొక కంపెనీకి చెందినవి. తన జీవితాన్ని ఒక ఫైల్గా మార్చేశారు. రామయ్య మౌనంగా నిల్చున్నాడు. గుండెలో మంట మొదలైంది. మాట రాలేదు. ఆ రోజు రాత్రి తన మగ్గం దగ్గరికి నెమ్మదిగా నడిచి వెళ్ళాడు. వాటి దారాలు తాకగానే ఒక్కో చీర వెనుక ఉన్న సంఘర్షణలు గుర్తొచ్చాయి. ఇంకోవైపు అతని డిజైన్స్ దోచుకున్న వారి ద్రోహం గుర్తొచ్చింది. ఆ చేతులతోనే ఆ మగ్గం దారాలను తెంపేశాడు. గుండె చప్పుడులా వినిపించే ఆ శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. ఆ రోజు రాత్రి రామయ్య ఆపింది మగ్గాన్ని కాదు, తన జీవితాన్ని. రామయ్యలాగే మనలో చాలామంది మన కోపంతో మనల్నే నాశనం చేసుకుంటాం. మన మనస్సు ఒక ప్రెషర్ కుక్కర్ లాంటిది. ఆఫీస్లో గుర్తింపు రానప్పుడు, నిజాయితీకి విలువ లేనప్పుడు, ప్రతి అవమానం, ప్రతి అన్యాయం ఆ కుక్కర్లో స్టీమ్ని పెంచుతూనే ఉంటాయి. మనం కూల్గా ఉన్నాము అని మనల్ని మనమే మోసం చేసుకుంటూ ఆ విజిల్ని నొక్కి పట్టుకుంటాం. ఇక ఫైనల్గా ఆ ప్రెషర్ తట్టుకోలేక ఒక్కసారిగా బద్దలవుతాం. అలాంటి సందర్భాల్లో చాలామంది రెండు తప్పులు చేస్తారు. ఒకరు కోపాన్ని అణచివేస్తారు, కానీ లోపల ఆ మంట రగులుతూనే ఉంటుంది. మరొకరు దాన్ని కంట్రోల్ లేకుండా బయటికి వదిలేస్తారు. అప్పుడు మాటలు కత్తులుగా మారుతాయి, సంబంధాలు బద్దలవుతాయి. కొంతమంది అరుస్తారు, కొంతమంది వస్తువులు విసురుతారు. కొందరిలో ఆ ఆవేశం కన్నీళ్ల రూపంలో బయటపడుతుంది. ఇక్కడ మనం గుర్తించాల్సింది, కోపాన్ని అణచినా నువ్వే కాలిపోతావు, వదిలినా నీ వాళ్ళు కాలిపోతారు. ఫలితం నష్టం. కోపం ఒక్కసారిగా వచ్చే తుఫాను కాదు, అది రోజులుగా, నెలలుగా నీ లోపల పేరుకుపోతున్న మంట. కొన్నిసార్లు కారణం బయట ఉంటుంది. ఎవరైనా నీ హద్దులు దాటినప్పుడు, నీ గౌరవాన్ని చిన్నబుచ్చినప్పుడు, నీ శ్రమను చులకనగా చూసినప్పుడు ఆ మంట రగులుతుంది. కానీ కొన్నిసార్లు అసలైన కారణం నీ లోపల ఉంటుంది. శరీరం అలసిపోయినప్పుడు మనసు కూడా అలసిపోతుంది. సరైన నిద్ర లేనప్పుడు, ఒత్తిడి ఎక్కువైనప్పుడు కోపమే నీ భాషగా మారుతుంది. ఒక బాధని బయట చెప్పలేక, ఒక ఓటమిని అంగీకరించలేక ఆ వేదన కోపం అనే ముసుగును వేసుకొని బయటపడుతుంది. అందుకే నీ కోపం ఎన్నో రూపాల్లో వస్తుంది. ఒక్కోసారి ఆవేశంగా, ఇంకోసారి మౌనంగా, ఒక్కోసారి అరుపుగా, ఇంకోసారి కన్నీటిగా. అది ఏ రూపంలో వచ్చినా చివరికి చెబుతున్న సందేశం ఒక్కటే: నన్ను విను, నన్ను అర్థం చేసుకో, నాకు దారి చూపించు. మరి మన లోపల సహాయం కోసం అరుస్తున్న ఆ శక్తికి మనం ఎలా దారి చూపించాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఒక రైతు కథలో ఉంది. కొండవాలిలో ఒక రైతు పొలం ఉండేది. ప్రతి వానాకాలంలో వరదొచ్చి అతన్ని పొలాన్ని నాశనం చేసేది. విసిగిపోయిన ఆ రైతు ఒక పెద్ద మట్టి కట్ట కట్టాడు. ఇంతటితో దీని పని అయిపోయింది అనుకున్నాడు. కానీ మరో భారీ వానకు ఆ కట్ట ఒక్కసారిగా తెగిపోయింది. ముందు కన్నా పెద్ద నష్టం జరిగింది. ఆ కట్ట కట్టడానికి కారణమైన కోపం కన్నా ఎక్కువ నష్టాన్ని మిగిల్చింది. అప్పుడు ఒక అనుభవజ్ఞుడైన రైతు వచ్చి, ప్రవాహాన్ని ఆపకు మిత్రమా, దానికి దారి చూపించు అన్నాడు. ఆయన మాట విన్న రైతు పొలంలో చిన్న చిన్న మెట్లు వేశాడు, కాలువలు తవ్వాడు. ఇప్పుడు అదే వరద నీరు ఆ పొలానికి జీవనదిగా మారింది. మన కోపం కూడా ఆ వరద నీరు లాంటిదే. అణచివేస్తే మనల్నే ముంచేస్తుంది, వదిలేస్తే విలువైనవన్నీ కొట్టుకుపోతాయి. కానీ అదే కోపాన్ని ఒక దిశగా మళ్లించే నైపుణ్యం నేర్చుకుంటే
అప్పుడు అది నీకు శాపం కాదు, అదొక శక్తి, నీ జీవితానికి ప్రాణం పోసే జీవనది. అందుకే మన మెంటల్ జిమ్లో కోపాన్ని ఛానలైజ్ చేయడానికి ఒక పవర్ఫుల్ వర్కౌట్ ఉంది. దాని పేరే ద రెడ్ మెథడ్. బాగా గుర్తుపెట్టుకోండి, RED, రెడ్. ఆర్ ఫర్ రికగ్నైజ్, అంటే గమనించు. కోపం అనేది నీ వ్యక్తిత్వం కాదు, ఇది ఒక సైంటిఫిక్ రియాక్షన్. ఇది నీ మెదడు ఇచ్చే ఒక అలారం అంతే. అలాంటి సమయంలో నీ మెదడులో ఉన్న అమిగ్డలా అనే ఒక చిన్న భాగం ఒక సైరన్ వేషం వేసుకుంటుంది. భయపడు, రియాక్ట్ అవ్వు, నిన్ను కాపాడుకో అని అరిచే మెషిన్ అది. ఇది ఒక్కసారిగా అడ్రినలైన్ను రిలీజ్ చేస్తుంది. నీ గుండె వేగంగా కొట్టుకుంటుంది, నీ శరీరం హీట్ అవుతుంది, నీ చేతులు గట్టిగా బిగుస్తాయి. ఈ దశనే ఫైట్ ఆర్ ఫ్లైట్ స్టేజ్ అంటారు. కోపం వచ్చిన ఆ మొదటి 5 సెకండ్స్ ఏమీ చేయకు, మాట్లాడకు, రియాక్ట్ అవ్వకు. కేవలం 3 లోతైన శ్వాసలు తీసుకో. ఈ 3 శ్వాసలు నీ లోపల ఉన్న ఎమోషనల్ బ్రెయిన్ అరిచే సైరన్ని ఆఫ్ చేసి నీ ఆలోచించే బ్రెయిన్కి కొంచెం టైంనిస్తాయి. ఆ 5 సెకండ్లే నీకు నీ విధ్వంసానికి మధ్య ఉన్న దూరం. మన రెడ్ ఫ్రేమ్వర్క్లో ఉన్న నెక్స్ట్ స్టేజ్ E ఫర్ ఎగ్జామైన్, అంటే ప్రశ్నించు. ఆ 5 సెకండ్ల తర్వాత నీ ఆలోచించే బ్రెయిన్ మళ్ళీ ఆన్ అవుతుంది. అప్పుడు ప్రశ్నించు. ఎవరు నన్ను బాధ పెట్టారు అని కాదు, నిన్ను నువ్వే లోతుగా అడుగు. ఈ కోపం నాలో దేన్ని కాపాడటానికి వచ్చింది? నా ఆత్మగౌరవాన్నా, నా విలువలన్నా, లేక నా ఆరోగ్యం సరిగ్గా లేదని చెబుతోందా? ఈ ప్రశ్న నీ బ్రెయిన్లో ఒక డోపమైన్ పింగ్ని క్రియేట్ చేస్తుంది, నిన్ను ఒక పరిశోధకుడిగా మారుస్తుంది. అదే ప్రశ్న మనల్ని రెడ్ ఫ్రేమ్వర్క్లో చివరి స్టేజ్కి తీసుకెళ్తుంది. రెడ్లో చివరి లెటర్ D ఫర్ డైరెక్ట్, అంటే దారి చూపించు. ఇప్పుడు ఆ శక్తిని ఒక వ్యక్తి మీద కాదు, ఒక పరిష్కారం మీద ఫోకస్ చేయి. నిన్ను అవమానించిన వాడిని తిట్టడం కాదు, వాడికన్నా ఎత్తుకు ఎదగడానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయి. నీ కోపాన్ని ఒక రియాక్షన్గా కాదు, నీ అభివృద్ధికి ఇంధనంగా మార్చుకో. కాబట్టే తెలివైన వాళ్ళు కోపంగా రియాక్ట్ అవ్వరు. అది బయోలాజికల్ అలర్ట్ అని అర్థం చేసుకుంటారు. వెంటనే స్పందించరు, మౌనంగా గమనిస్తారు, ప్రశ్నిస్తారు, దానికి దారి చూపుతారు. కోపం రావడం తప్పు కాదు, దాన్ని కరెక్ట్గా వాడకపోవడమే నిజమైన బలహీనత. ఈ రెడ్ ఫ్రేమ్వర్క్ నిజంగానే పనిచేస్తుందా? నీ కోపానికి నువ్వే దాసోహమా, లేక దీనికి దారి చూపగలవా? ఇదే ప్రశ్న మన మొదటి కథలోని రామాయణ కూడా నిలబెట్టింది. ఒక్కసారి మళ్ళీ ఆ రాత్రికి వెళ్దాం. ఆయన మగ్గం ఆగిన ఆ క్షణానికి వెళ్దాం. ఆ రాత్రి అతను యంత్రాన్ని విరగ్గొట్టడానికే వెళ్ళాడు. కానీ తన హృదయంలో ఒక ప్రశ్న గట్టిగా మోగింది. వాళ్ళు నా డిజైన్ దొంగిలించగలరు, కానీ నా చేతి నైపుణ్యాన్ని కాదు. ఆ ఆలోచనతో మళ్ళీ మగ్గం ముందు కూర్చున్నాడు. ప్రతి చీర చివర ఒక నెమలి ఈకగా తన సంతకం వేశాడు. ఏ మెషిన్ కాపీ చేయలేని సిగ్నేచర్. తన మనవడి సహాయంతో ఆన్లైన్లో ఒక బ్రాండ్ని ప్రారంభించాడు. ఇప్పుడు ప్రజలు చీరలు కొనట్లేదు, ఒక కళాకారుని వారసత్వాన్ని కొంటున్నారు. అతను తన జీవితాన్ని కాల్చేయాలనుకున్న కోపాన్నే తన గొప్ప విజయానికి పునాదిగా మార్చుకున్నాడు. నీ జీవితంలో కూడా ఎన్నో సందర్భాల్లో కోపం రావచ్చు. నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఆ కోపానికి నీకు మంచి చేసే దారి చూపించాలి. అందుకే గొప్పవాళ్ళు కోపాన్ని అణిచివేయరు, దానికి ఉన్నతమైన లక్ష్యాన్ని చూపిస్తారు. డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు, మాటల్లో ప్రశాంతత, ప్రపంచానికి మిస్టర్ కామ్గా పరిచయం. కానీ అదే మనిషి మన దేశానికి మిసైల్ మ్యాన్ అని కూడా మనకు తెలుసు. తన ప్రశాంతత వెనుక మన దేశాన్ని బలహీనంగా చూడలేని ఆవేశం, ఆ కసిని ఆయన అగ్ని, పృథ్వీ, క్షిపణులుగా మలిచారు. అవి కేవలం ఆయుధాలు కావు, దేశం కోసం ఆయన గుండెలో రగిలిన ఒక నియంత్రిత అగ్నిపర్వతం. ఆ కోపాన్ని విధ్వంసంగా కాదు, మన దేశానికి రక్షణగా మార్చిన గొప్ప విజేత ఆయనే. ఇంకో గొప్ప ఉదాహరణ సచిన్ టెండూల్కర్. ఆయన వయసు అప్పటికి కేవలం 16 ఏళ్లే. పాకిస్తాన్ గడ్డ మీద బుల్లెట్ లాంటి ఫాస్ట్ బౌలర్స్. ఒక్క బౌన్సర్ నేరుగా ముక్కుకు తగిలింది, ముఖం రక్తంతో తడిచిపోయింది. ఎదురుగా ఉన్న పాక్ బౌలర్ నవ్వుతూ మీ అమ్మకు చెప్పి వచ్చావా అని అడిగాడు. ఇంకో బౌలర్ ఇది నీ ఆట కాదు, వెనక్కి వెళ్ళిపో అన్నాడు. కానీ సచిన్ ముఖం తుడుచుకొని చెప్పిన ఒకే ఒక్క మాట, మై ఖేలేగా. తర్వాత బంతి వచ్చినప్పుడు నోటితో కాదు బ్యాట్తో సమాధానం చెప్పాడు. ఆ కుర్రాడు రన్ మెషిన్ అయ్యాడు. కానీ అంతకన్నా ముందు భారత క్రికెట్కి అసలైన సింబల్ అయ్యాడు. సచిన్ అవమానాన్ని అరుపుగా మార్చలేదు, ఆటగా మార్చాడు. తన కోపాన్ని అణిచిపెట్టలేదు, అదే కోపాన్ని తన ఆటలో పోసి చరిత్రను సృష్టించాడు. ఇలా జీవితంలో ఏదో ఒక స్థాయికి చేరిన ప్రతి గొప్పవారికి కోపం రాక కాదు, వాళ్ళ ప్రశాంతత వెనుక ఒక రగిలిన అగ్ని ఉంటుంది. కానీ దాన్ని అణచలేదు, దానికి దారి చూపారు.
కోపానికి దారి చూపడమే ఒక గొప్ప నైపుణ్యం. నిప్పు నీ చేతుల్లో ఉంటే అది ఒక దీపం, అదే నిప్పు నిన్ను కంట్రోల్ చేస్తే అది ఒక విధ్వంసం. మన మెంటల్ జిమ్లో మనం ఎమోషన్స్కి భయపడం, వాటిని మన ఆయుధాలుగా మార్చుకుంటాం. ఈ ప్రయాణంలో మాతో చేరడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పవర్ ఇంకెవరికైనా అవసరం అనిపిస్తే వాళ్ళతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసి మెంటల్ జిమ్కి మీ సపోర్ట్ని చూపించండి. మునుపటి వీడియోలో జనాలు ఏమనుకుంటారో అనే వైరస్కి వ్యాక్సిన్ ఇచ్చాం, సెల్ఫ్ డౌట్ని గెలిచాం, నెగిటివ్ పీపుల్ మన చుట్టూ కట్టిన గోడల్ని పగలగొట్టాం. వాటిని ఇంకా చూడకపోతే ఈ వర్కౌట్ తర్వాత వెళ్ళి చూసేయండి. వచ్చే వారం మైండ్కు మరో పవర్ఫుల్ వర్కౌట్తో కలుద్దాం. అందుకే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.